రకరకాలైన అవకాశాలు ఉన్నప్పుడు మన జీవితంలో మనం దేన్నైతే ఎన్నుకుంటామో అది మన జీవితాన్ని నిర్మిస్తుంది, లేకపోతే మన జీవితాన్ని నేలకొలుస్తుంది. అందుకని ఈ రోజున ద చాయిస్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చగలిగే ఒక ఎంపిక అన్న దాని గురించి ఈ రోజున మనం చూసుకుందాం. మన జీవితాన్ని మార్చగలిగే ఒక ఎంపిక, చాయిస్ లేకపోతే ఎన్నుకోవడం అనేది ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ సమస్యలు కానీ ఏవైనా మన ముందుండేటప్పుడు ఎంపిక చేసుకునే అవకాశం అనుకుంటుంది. ఏదైనా ఒకటే ఉందనుకోండి, ఇంకెంపిక చేసుకునే అవకాశం మనకుండదు. కానీ మనిషి పాపం చేసిన తర్వాత మంచి చెడు అనేవి రెండూ కూడా మన ముందు పెట్టబడింది. అందుకని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక బోర్డు కూడా పెట్టేశాడు. ఆశీర్వాదం, శాపం, జీవం, మరణం. ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు, ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు అని, మీరు బ్రతుకున్నట్లు జీవాన్ని కోరుకోండి, మేక్ గుడ్ చాయిస్ అని చెప్పి దేవుడు ఆ బోర్డు అక్కడ పెట్టేశాడు. సో ఈ రోజున మన ముందు దేవుడు మంచి చెడు, ఆశీర్వాదం, శాపం రెండూ కూడా పెట్టేశాడు. మనం దేన్నైతే ఎన్నుకుంటామో అది మన జీవితంలో మంచిని తీసుకురాగలదు, మనం ఎన్నుకున్నది మన జీవితంలో కీడును కూడా తీసుకొని రాగలదు. సో అందుకనే మనం ఏదో ఎన్నేసుకున్నాను, నేనేదో అనుకోకుండా చేశాను అనటానికి వీల్లేదు. మనకి దేవుడు ఒక మరమనిషిలా మనల్ని చేయలేదు. మనల్ని దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మనకి సమస్యలు ఏంటో, మంచేటో చెడేటో తెలిసేలా చేశాడు. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కూడా దేవుడు మనకిచ్చాడు కదా. ఒక రోజున తన పని తాను చేసుకోలేని ఒక వ్యక్తి ఒక మరమనిషిని కొనుక్కున్నాడు, ఒక రోబోట్ని కొనుక్కున్నాడు. ఎందుకంటే తను కాళ్ళు కదపలేకపోతున్నాడు, మనుషుల్ని నమ్మలేకపోతున్నాడు. అందుకని పని వాళ్ళు వస్తారో రారో, ఎగ్గొట్టేస్తే నాకు రోజు ఎవడు తినిపిస్తాడని ఒక మరమనిషిని కొనిపెట్టుకున్నాడు. ఆ మరమనిషి ఏంటంటే మంచిగా తినిపించడం అనేది దానికి బాగా తెలుసు. సో అందుకని అమ్మ ఇంకా నాకు మరమనిషి వచ్చేసింది, నాకు ఇంకే ప్రాబ్లం లేదు అని అనుకొని, నాకు ఆకలేస్తుంది అన్నాడు. వెంటనే మరమనిషి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి యాపిల్ తీసుకొని వచ్చి వాడికి పెట్టడం మొదలుపెట్టింది. చాలా హ్యాపీగా ఉంది, అబ్బా మరమనిషి ఎంత మంచిగా మాట వింటుంది అని చెప్పి చక్కగా నోట్లో పెడుతుంది. ముక్క కొరుకుతూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు. మంచిగా అలా పెడతా ఉంటే తింటున్నాడు. ఆనందంలో కాస్త పెద్ద ముక్క కొరికేశాడు. దాంతో దగ్గు వచ్చేసింది. నాకు మంచినీళ్ళు కావాలి అంటే మరమనిషి మంచినీళ్ళు తీసుకురావట్లేదు, యాపిల్ నోట్లో పెట్టి తీయడం మొదలుపెట్టింది. ఎందుకు అలా చేస్తుంది? చివరికి ఆడికి దగ్గు వచ్చి నీళ్ళు అందగా చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ఈ మరమనిషికి సందర్భాన్ని బట్టి స్పందించడం తెలియదు. ఈ మరమనిషికి ఏ పర్పస్తో చేస్తే, ఏ ఉద్దేశంతో చేస్తే అది మాత్రమే చేయగలదు తప్ప మిగతావేవి కూడా అది చేయలేదు. కానీ దేవుడు మనల్ని మరమనిషిలా చేయలేదు. మంచేదో చెడేదో తెలుసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఎన్నుకునే స్వేచ్ఛనిచ్చాడు. సో మనకి దేవుడిచ్చిన స్వేచ్ఛతో, మనకి దేవుడిచ్చిన సామర్థ్యంతో మనం దేన్నైతే ఎన్నుకుంటామో అది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఈ రోజున ఎన్నుకొనుట అనే దాని గురించి మనం మాట్లాడితే, ఎన్నుకోవడం అనేది ఒక పెద్ద సందేశం అయిపోతుంది. ఎన్నో విషయాలు ఎన్నుకోవాల్సి ఉంటుంది కదా. చీర ఏం కట్టుకోవాలి, డ్రెస్ ఏం వేసుకోవాలన్న దగ్గర నుంచి ఎన్నుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏం కూర వండుకోవాలన్న దగ్గర నుంచి ఎన్నుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి అన్నది ఎన్నుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది. ప్రతిదానికి కూడా మనం ఎన్నుకోవాలి. అందుకనే వాటన్నింటి గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒకే ఒక్క అంశాన్ని గురించి ఎన్నుకొనుట అనేది నేను చెప్తున్నాను. సో ఏ విషయాన్ని మనం ఎన్నుకోవాలి? అన్నింటికంటే ముఖ్యమైనది మనం ఎన్నుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలను మనం ఎన్నుకోవాలి. ఇదే అన్నింటికంటే చాలా ప్రాముఖ్యమైనది. మన ఆలోచనలను మనం ఎన్నుకోవాలి. వీ మస్ట్ చూస్ అవర్ థాట్స్. మన ఆలోచనలు మనం ఎన్నుకోవాలి. అందరూ చెప్దామండి, కొంచెం బిగ్గరగా చెప్దాం. ఎస్, మన ఆలోచనలు మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనం. ఆలోచన అనేది చాలా శక్తివంతమైనది. అందుకనే దేవుడు రక్షణ పొందిన విశ్వాసిని మొట్టమొదట కోరుకునేది ఏంటంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని అన్నాడు. మారు మనస్సు అని అంటారు. అంటే క్రీస్తును అంగీకరించక మునుపు నీ మనస్సు ఇంకోలా ఆలోచించింది, క్రీస్తును అంగీకరించిన తర్వాత నీ మనస్సు ఇంకోలా ఆలోచించాలి. రూపాంతరం చెందిన ఆలోచనలు నీ జీవితంలో రావాలి. అసహ్యంగా ఉండే గొంగలి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకల రంగురంగుల సీతాకోక చిలుకల రూపాంతరం చెందుతుందో, అసహ్యమైన నీ ఆలోచనలు అందమైన రంగురంగుల సీతాకోక చిలుక లాంటి ఆలోచనలుగా మారిపోయేలా మనల్ని మనం చూస్ చేసుకోవాలి. అందుకనే మన ఆలోచనలు మన జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి.
మన ఆలోచనలు మన చుట్టూ ఉండే వారి మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. మన ఆలోచనలు మన కుటుంబం మీద, మన సమాజం మీద కూడా గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే ఆలోచనలు ఎన్నుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువు విసిరేయడమో, లేకపోతే ఎవరినో కొట్టేయడమో, లేకపోతే ఏదో చిత్త కొట్టేయడమో చేసాడు అంటే ఆ వ్యక్తికి కోపం వచ్చింది. ఆ వ్యక్తికి ఎప్పుడైతే కోపం అనే ఆలోచన వచ్చిందో, ఆ ఆలోచనతో మొహం వికారంగా తయారైపోయింది, చిరచిరలాడడం మొదలుపెట్టింది. దాంతో చేతల్లో దాన్ని చూపించేశాడు. సో తన కోపం చిరచిరలాడుకుంటూ ఆ కోపం అనేది క్రియల్లో ఎప్పుడు చేశాడంటే, క్రియల కంటే ముందు ముఖంలో కనిపించింది, ముఖంలో కంటే ముందు మనసులో తలంపు వచ్చింది. అందుకనే తలంపులు లేకపోతే ఆలోచనలు అనే వాటిని మనం రిపేర్ చేసుకుంటే మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి క్రియ కూడా ఆటోమేటిక్గా రిపేర్ అయిపోతుంది. ఎందుకోసమంటే కేవలం కోపం అనే తలంపులే కాదు, నిన్ను నిరాశపరిచే తలంపులు నువ్వు ఎన్నుకున్నావు అనుకో, నీ జీవితంలో నిరాశపరిచే కార్యాలే నువ్వు చేస్తూ ఉంటావు. నువ్వు ఇతరులని కృంగదీయాలి, లేకపోతే ఇతరులకి డ్యామేజ్ చేయాలనే తలంపులు నీకు వచ్చినాయి అనుకోండి, ఇతరులకి డ్యామేజ్ చేసే తలంపులే వాటినే నువ్వు క్రియల్లో కూడా చూపిస్తావు. అందుకని ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన తలంపులు మన జీవితం మీద, మన చుట్టూ ఉండే సమాజం మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే మొట్టమొదట మనం దేన్ని ఎన్నుకోవాలంటే, మన తలంపుల్ని మనం ఎన్నుకోవాలి, చూస్ చేసుకోవాలి. అన్ని రకాల తలంపులు మనకు వస్తాయి, అయితే అందులో మనం దేన్ని ఎన్నుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. రీసెంట్గా ఒక సహోదరుడు, ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. అన్న, జీవితంలో ఎటు వెళ్ళాలో నాకు తెలియట్లేదన్న, జీవితం అర్థం కావట్లేదన్న అన్నాడు. ఎందుకు, ఏం ప్రాబ్లం వచ్చింది నీకు అని అంటే, అన్న మాకు ఒక షాప్ ఉంది, పర్వాలేదు బాగానే నడుస్తుంది, కానీ ఈ మధ్యన ఆ షాప్తో పాటు మాకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. నేను, నాన్న, అమ్మ, చెల్లి ఉండేవారు. ఈ అప్పులన్నిటితో ప్రెషర్ పెరిగిపోవడంతో నాన్న ఈ అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడన్న. రీసెంట్గా నాన్న చనిపోయిన తర్వాత నా హృదయం పగిలిపోయింది. ఇంకా నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదు. నాన్న చనిపోయిన తర్వాత అప్పులోళ్ళు ఇంటి మీదకి విపరీతంగా వచ్చేస్తున్నారు. అప్పు తీరుస్తావా, చస్తావా అని చెప్పి విపరీతంగా ప్రెషర్ పెడుతున్నారన్న. ఈ సమయంలో చెల్లిని, అమ్మని చూస్తుంటే, నేను చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారు, నాన్న చచ్చిపోతేనే మేము ఈ విధంగా అయిపోయాం అని ఒకలాంటి బాధ, బెంగ అనిపిస్తుందన్న. కానీ జీవితాన్ని ఏదలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదన్న అని చెప్పన్నాడు. నాన్న చనిపోయాడా? అవునన్నా. ఇప్పుడు ఈ అప్పులతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి అని అడిగాను. ఒక 20 లక్షల దాకా ఉంటుందన్నా అని చెప్పన్నాడు. మరి మీకు ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ సొంతదేమైనా నీకు లేదా? ఉందన్నా, ఒక సొంత ఇల్లు ఉందన్నా. అది అమ్మితే ఎంత వస్తుంది? 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు వస్తుందన్న ఆన్సర్. మరి అయితే 20-30 లక్షల రూపాయలు వస్తుంది, ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు అమ్మేసి వెంటనే చక్కగా అప్పులు తీర్చేసి ఉన్న కొద్ది ధనంతో, మీకు ఆల్రెడీ వ్యాపారం ఉంది, జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు కదా అంటే, ఆ ఇంట్లో మా నాన్న చచ్చిపోవడం వలన ఆ ఇల్లు ఎవడు కొనుక్కోవట్లేదన్న, అందులో అతను చనిపోయాడు కదా, ఆ ఇల్లు మాకు వద్దు అని అంటున్నాడన్న. ఒక్కసారి చూడండి, ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఆ కుటుంబం అంతటి మీద ఎంత ప్రభావం చూపించిందో. ఆ వ్యక్తికి ఎటువంటి ఆలోచన వచ్చింది? అతడు మంచి ఆలోచన ఎన్నుకున్నాడా? అందుకే ఆలోచనల్ని ఎన్నుకోవాలి మనం. మనకు వస్తాయి, నువ్వు చచ్చిపోని ఆలోచనలు వస్తాయి, నువ్వు ఎందుకు చావాలన్న ఆలోచనలు కూడా వస్తాయి. నువ్వు మంచి ఆలోచనలు ఎన్నుకోవడం నేర్చుకోవాలి. ఆ వ్యక్తి ఎన్నుకున్న ఆలోచనలో, అవును ఎందుకు ఈ ప్రెషర్, నాకు ఈ ఇల్లు అమ్మేస్తే చక్కగా అప్పులు తీరిపోతాయి కదా, ఒక 5 లక్షలు నా చేతిలో ఉంటుంది, వ్యాపారం ఉంది, కొనసాగుతాం అని మంచి ఆలోచన రావచ్చు కదా. కానీ అతని ఆలోచన ఎలా వచ్చిందంటే, చచ్చిపోతే పోలా అని. ఆ చచ్చిపోయింది కూడా ఇంట్లో చచ్చిపోయాడు. దాంతో ఇల్లు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లోకి వచ్చారు. కుటుంబం అంతా వీధిని పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యొక్క ఆలోచన తన చుట్టూ ఉండే వారి మీద గొప్ప ప్రభావం చూపించింది. విమానం ఎక్కేటప్పుడు రీసెంట్గా ఒక ఫ్లైట్లో మామూలుగా కాక్పిట్లోకి పైలట్ వెళ్ళే ముందు డోర్ మీద మొన్న రీసెంట్గా ఒక వర్డ్ చూశాను అనమాట. అక్కడ తెలుగులో కరెక్ట్గా చెప్పాలి అంటే, బాబు నీ చింతలన్నీ ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళు అని చెప్పి బోర్డు ఉంది. ఎందుకోసం అంటే, పైలట్ ఇంట్లో జరిగినవన్నీ తలస్తున్నాడు అనుకోండి, అప్పుడు లోపలికి వెళ్ళినాక విమానం పైకి లేపుదామా కిందకి దించుదాం అని ఆలోచన వస్తుంది. కిందకి దించేద్దాం ఆటోమేటిక్గా ఆలోచన వచ్చింది అనుకోండి, పొలోమని జనాలతో పాటు దించేస్తాడు కిందకి. సో అందుకోసం అని చెప్పి ఇంటి దగ్గర ఉన్న కష్టాలు, బాధలు, ఆలోచనలు అన్నీ కింద పెట్టే అన్నాడు. ఎందుకంటే ఎన్నో సందర్భాలు అలా జరిగాయి కనుక. సో కనుక ఈ రోజున చుట్టూ ఉండే వారి మీద ప్రభావితం చూపించే, నీ మీద ప్రభావితం చూపించే ఈ తలంపుల్ని మనం ఎలా ఎన్నుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. అందుకోసమనే మన జీవితంలో మనం ఏం ఎన్నుకుంటున్నాం అన్నది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మెంటల్ హెల్త్ అంటారు, మానసిక ఆరోగ్యం. అది తప్పనిసరిగా అందరికీ బాగుండాలన్న సంగతి మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో
మనం ఎటువంటి ఆలోచనలు ఎన్నుకోవాలో దేవుడు కూడా స్పష్టంగా రాయించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:8. ఈ రోజున మనం వింటున్నాం మంచి ఆలోచనలను ఎన్నుకోవడం గురించి. నీ ఆలోచనలను నువ్వు ఎన్నుకోవాలి అన్న దాని గురించి నేను చెప్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను. ఫిలిపియన్స్ చాప్టర్ 4:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఇంగ్లీష్లో ఉంది థింక్ ఆన్ దీస్ థింగ్స్ అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. మెట్టుకు సహోదరులారా అని చెప్పి అంటున్నాడు. ఏ యోగ్యత అయిననో మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో ఆ ఆలోచనలు ఆలోచించండి. ఏవి మాన్యమైనవో, గౌరవప్రదమైనవో ఆ ఆలోచనలు ఆలోచించండి. ఏవి పవిత్రమైనవో ఆ ఆలోచనలు మీరు ఆలోచించండి. ఏవి ఖ్యాతి గలవో అంటే గుడ్ రిపోర్ట్ ఇస్తాయో ఆ పాజిటివ్ థింకింగ్ కలిగిన ఆలోచనలు మీరు ఆలోచించండి. ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచుకొనుడి అనుంది. ఇంగ్లీష్లో అయితే మీ మనస్సు దాని మీద ఉంచండి, లేక వాటిని గురించి ఆలోచించండి అని చెప్పి దేవుడు స్పష్టంగా రాయించాడు. సో ఈ రోజున మనం ఎటువంటి తలంపుల్ని తలంచాలి అనేటప్పుడు మనకి పాపపు తలంపులు వస్తున్నాయా? అవి మనల్ని మన చుట్టూ ఉండేవారిని పాడు చేస్తాయి. అందుకని ఏవి పవిత్రమైనవో ఆ తలంపులు కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఎన్నుకోవాలి. మనం పాపం చేసే తలంపులు యోసేపుకు కూడా వచ్చాయి, కానీ అక్కడి నుంచి పారిపోవాలనే తలంపును ఎన్నుకున్నాడు. పాపం చేసే అని తలంపు ఒకటి వచ్చింది, పారిపో అనే తలంపు కూడా వచ్చింది. పవిత్రమైన తలంపు ఎన్నుకున్నాడు. దేవునికి విరోధంగా ఈ ఘోరమైన పాపం నేను ఎలా చేస్తానని అక్కడి నుంచి పారిపోయాడు. అందుకనే తాను ఎన్నుకున్న ఆ తలంపు అతన్ని ప్రధానమంత్రిని చేసింది. ఏవి ఖ్యాతి గలవో, ఏవైతే ఉత్తమమైనవిగా ఉన్నాయో, ఏవైతే నేను సాధిస్తాను అన్నటువంటి నీకు పాజిటివ్ ఆలోచనలు ఇస్తుందో వాటి మీద నువ్వు ధ్యానం ఉంచుకో అని చెప్పి బైబిల్ చెప్తుంది. నేను ఓడిపోతాను, నా జీవితంలో నేను ఏది సాధించలేను అన్నటువంటి వాటి మీద మనం ఎప్పుడు కూడా మన ధ్యానం ఉంచకూడదు. మన తలంపులు ఎప్పుడు కూడా మనం ఏది తలుస్తున్నామో దాన్ని మనం చేయగలుగుతాం. అందుకనే మన తలంపులు అనేవి మనం ఎన్నుకోవాలి. ఈరోజు మనం ఎటువంటి తలంపులు ఎన్నుకుంటున్నాం? మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన తలంపులు స్థితిగతులను బట్టి ఎన్నుకునేవిగా ఉండకూడదు. మన తలంపులు ఎప్పుడు కూడా దేవుని శక్తిని బట్టి ఎన్నుకునేవిగా ఉండాలి. అనేకసార్లు మన స్థితి బాగోలేనప్పుడు మన తలంపులు మారిపోతూ ఉంటాయి. అయిపోయింది అనే తలంపులు వస్తాయి. ఎందుకు అయిపోయింది, ఇప్పుడు కూడా నేను పుంజుకుంటాను అన్న తలంపులు మనకి ఎందుకు రావు? కనుక నీ జీవితంలో మనం ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి యోగ్యమైనవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి అని చెప్పి రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 12:2. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏమనుంది ఇక్కడ? ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకంలో ఉండే మనుషులు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించకుండా ఏది ఉత్తమమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది సంపూర్ణమైనదో, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమో అది తెలుసుకునేటువంటి తలంపులను కలిగి మీరు ఉండేలా మీ మనస్సు మారిపోండి. మీ తలంపులు ఏం తలంచాలి అంటే, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, దాన్ని గురించి నేను తలంచాలి తప్ప నా గురించి ఈ లోకం ఏమనుకుంటుంది అన్న దాని గురించి నేను ఎప్పుడు కూడా తలంచకూడదు. అందుకోసమని చెప్పి నీకు నచ్చిన తలంపులు, నిన్ను మెచ్చిన తలంపులు, నీ చుట్టూ ఉండేవారు మెచ్చే తలంపులు నీకు రాకూడదు. కానీ నిన్ను నిర్మించే తలంపులు, నీ దేవుని చిత్తానుసారమైన తలంపులు నీకు రావాలి. అందుకని నీ తలంపుల్లో దేవుడు యోగ్యత, పవిత్రత, రమ్యత, ఖ్యాతి అండ్ ఇవన్నీ ఉండాలని కోరుకున్నాడు. వివేకంతో కూడిన తలంపుల్ని కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎన్నుకున్న ప్రతి తలంపులో కూడా వివేకం అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రతి తలంపులో కూడా. ఎందుకంటే దేవుడు అన్నాడు, పాము వలె వివేకముగా ఉండండి అని చెప్పి కూడా దేవుడు చెప్పాడు. సో వివేకమైన తలంపుల్ని మనం ఎన్నుకుంటున్నప్పుడు, ఈ వాక్యానుసారమైన తలంపులు, వివేకంతో కూడిన తలంపులు మనం ఎన్నుకుంటున్నప్పుడు మనం ప్రతి పరిస్థితిని నెట్టుకుంటూ మనం జీవితంలో జయ జీవితాన్ని జీవిస్తూ సమాజానికి దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం. అందుకోసమని చెప్పే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వివేకంగా ఉండేటువంటి తలంపుల్ని కనుక మనం ఎన్నుకుంటే తప్పనిసరిగా మనం వాటన్నిటిని కూడా నెట్టుకుంటూ వచ్చేయగలం. పౌలు భక్తుడు తన అనుభవాన్ని చెప్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చూడండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verses 11 through 13 నేను చదువుతున్నాను చూడండి.
నాకు కొదువ కలిగినందున నేను ఇలాగున చెప్పుట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఏ స్థితిలోనైనా సరే నేను సస్టైన్ అవడం అనేది నేను నేర్చుకున్నాను. ఇంకొక తర్జుమాలో అయితే నేను ఆ విధంగా నా మనసును మలుచుకున్నాను అని కూడా చెబుతుంది. సో ఇక్కడ పౌలు భక్తుడు నేర్చుకుంది ఏంటంటే, కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు నేను అలాగా ఉండగలను, నా కడుపు నిండా అన్నం లేకుండా ఆకలితో ఉన్నప్పుడు అలా కూడా నేను ఉండగలను. అంటే నా మనసు ఏం తలుస్తుందంటే, కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు బెంచ్లో తిరుగుతున్నప్పుడు నువ్వు బ్రతుకు, ఏ రోజన్నా నీకు అన్నం లేకుండా గంజి కూడా తాగడానికి లేని రోజున చచ్చిపో అని నా మనసు తలంచడం లేదు. నా జీవితంలో నేను బెంజ్ మీద తిరిగినప్పుడు కూడా నేను హ్యాపీగానే ఉంటాను. బెంజ్ అంతా పోయి గంజి తాగాల్సిన పరిస్థితి వచ్చినా అప్పుడు కూడా అందులో కూడా నేను వివేకంగానే ఆలోచిస్తాను. ఎందుకు చచ్చిపోవాలి అని ఆలోచిస్తాను. నేను సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, ఏమీ లేకుండా ఉండడం కూడా నాకు తెలుసు. ఏమీ లేనప్పుడు నా తలంపులు మారిపోలేదు. అప్పుడు కూడా ఇందులో కూడా నేను బ్రతుకుతాను, ఎందుకు చావాలి అనే తలంపును కలిగి నేను ఉన్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. వాడలో ప్రయాణం చేయడం తెలుసు, వాడ పగిలిపోయినాక ఒక చెక్క ముక్క దొరికితే ఆ చెక్క ముక్క మీద ఒడ్డుకు రావడం కూడా పౌలు భక్తునికి తెలుసు. జీవితంలో మనం కూడా తెలుసుకోవాలి. వాడలో ప్రయాణించినప్పుడంతా మన ఆలోచనలు పాజిటివ్గా ఉండడం కాదు, వాడ పగిలిపోయి చెక్క ముక్కతో నీటి మీద తేలుతున్న సమయంలో కూడా ఆ ముక్క పట్టుకొని కూడా నేను ఒడ్డుకు రాగలననే వివేకం మనకున్నప్పుడు మనం కూడా మెలితే లాంటి ద్వీపాల్లో సంఘాలు కట్టే వరంగా ఉంటాం. పౌలు భక్తుడు అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే మెలితే ద్వీపంలో సంఘాన్ని కట్టగలిగాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిస్థితులు బాగోలేవని చెప్పి నీ ఆలోచనలు నెగిటివ్గా మారిపోకూడదు. నువ్వు ఎలాంటి వ్యతిరేకతలో ఉన్నా, తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఈరోజున్నా, ఇప్పుడు కూడా నువ్వు ఏవి యోగ్యమైనవో వాటిని నువ్వు తలంచాలి. ఎన్నుకోవాలి తలంపులు. పరిస్థితులు బాగాలేవు, నేను చచ్చిపోతానని తలంపులు ఎన్నుకుంటున్నావా? లేకపోతే ఏం బాగోపోయినా ఏం పర్లేదు, ఈరోజు కాకపోతే రేపన్నా దేవుడు నాకు మళ్ళీ మంచి రోజులు ఇస్తాడు. అవునా కాదా? తప్పనిసరిగా ఇస్తాడు. ఎప్పుడు నువ్వు అలా ఉండిపోవు, నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. నమ్మితే ఆమని చెప్తారా? ఎస్, తప్పకుండా. సో అందుకోసమని మన జీవితంలో పౌలు భక్తుల్లా ఆలోచించడం నేర్చుకోవాలి. వివేకం ఉండేవాడు తినడానికి లేకపోయినా, ఆకలి బాధలో ఉన్నా సరే చాలా మంచి తలంపుల్ని ఎన్నుకుంటాడు. ఆ తలంపులే ఆ వ్యక్తి జీవితాన్ని మరలా నిర్మిస్తాయి. అలాంటి వాళ్ళే తినడానికి లేకుండా ఉన్న మేము ఎంతగానో దీవించబడ్డామండి, చిన్నగా రోడ్డు మీద బొమ్మలమ్మ కూడా మొదలుపెట్టి ఈ రోజున ఇంత పెద్ద స్థాయికి వచ్చామండి అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? తిండికి లేనప్పుడు కూడా వారి ఆలోచన కృంగిపోలేదు, వారు మంచి ఆలోచనలు ఎన్నుకున్నారు. అందుకే చూస్ చేసుకోవాలి మనమే. ఏది మనం ఎన్నుకుంటున్నాం, మనం ఎన్నుకునేవి మన జీవితాన్ని నిర్మించాలి. వీ మస్ట్ చూస్ టు రెస్పాండ్ వైజ్లీ టు సర్కమ్స్టాన్సెస్. మనకు వచ్చిన పరిస్థితుల్ని ఎన్నుకోగలగడం, వివేకంతో ఎన్నుకోవడం అనేది మనం ఆలోచించాలి ఎప్పుడూ కూడా. సో వివేకంగా ఉంటే మనం అన్నిటినీ కూడా ఎదుర్కోగలం. అందుకే దేవుడు పాము వలె వివేకముగా ఉండండి అని చెప్పన్నాడు. పాము వలె వివేకంగా ఉండండి. పాము సాతానికే గుర్తు, అయినప్పటికీ కూడా దానిలో ఉన్న వివేకాన్ని దేవుడు పొగిడాడు. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే వివేకం కలిగి ఉంటామో ప్రతి వ్యతిరేకతను కూడా మనకు అనుకూలంగా మలుచుకోగలిగే స్థానానికి మనం వెళ్తాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. Proverbs chapter 13 verse 16. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. వివేకం ఉండేవారు వారి ఆలోచనలు ఎలా ఉంటాయంట? పని జరిపేసుకుంటారు. ఎలా ఉన్నా సరే సస్టైన్ అయిపోతారు. ఎలా ఉన్నా వారి పని అయిపోద్ది అంతే. ఎందుకో తెలుసా? వారికి వివేకం ఉంది. ఈ వివేకం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వివేకంతో మనం నిర్ణయాలు తీసుకునేలాంటి ఆలోచనలు మనం ఎన్నుకోవాలి. పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే వివేకంతో కూడిన తలంపుల్ని మనం ఎన్నుకోవాలి. ఏ తలంపుల్ని మనం ఎన్నుకుంటున్నాం? వివేకవంతమైన తలంపుల్ని మనం ఎన్నుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్న సంఘటనలు నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు నేను మీతో అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటాను. వాళ్ళు మీరు ఇక్కడే ఉండొచ్చు, కానీ మీ ద్వారా కొంతమందికి బుద్ధి కలిగి వారు అలా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సంఘటనలు చెప్తూ ఉంటాను. రీసెంట్గా ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నాకు, అన్న చచ్చిపోదామని అనుకుంటున్నానన్న, మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పంటే, అమ్మో ఎక్కడ చచ్చిపోతాడో అని చెప్పి వెంటనే మెసేజ్ పెట్టాను. నువ్వు చావనవసరం లేదు, తప్పనిసరిగా సండే వచ్చి కలువు బ్రదర్ అని చెప్పి. ఎందుకోసం అంటే తనకు ఒక 20-30 లక్షల రూపాయలు వచ్చాయి. 20-30 లక్షల రూపాయలు వచ్చినప్పుడు బిడ్డ పేరు మీద 1,50,000 రూపాయలు పక్కకు తీశాడు. మిగతా దాంతో ఇల్లు కొనుక్కుందామని భార్య భర్తలు ఇద్దరు డిసైడ్ అయ్యారు. మంచిదే కదా, బాగుంది. ఈ లోపల పక్కనున్న ఫ్రెండ్ ఎవడో వచ్చాడు అన్నాడు, 20-30 లక్షలకి నీకేమి ఇల్లు వస్తుంది, మన ఇద్దరం కలిసి వడ్డీ వ్యాపారం చేద్దాం,
డబ్బులు వచ్చినాక నువ్వు ఇంకా పెద్దలు కొనుక్కోవచ్చు అని అన్నాడంట. అండంతో ఇద్దరు కలిపి వడ్డీ వ్యాపారం అని వాడికి ఇస్తే నెల రోజులు కూడా కాదు, రోజుల్లోనే మొత్తం డబ్బులన్నీ ఆర్పేసి ఆడు కూడా కనిపించడం మానేశాడు. ఇప్పుడు 1,50,000 తప్ప ఇంకేమీ కూడా వాళ్ళ దగ్గర లేవు. చచ్చిపోదాం అనుకుంటున్నామన్నా. అన్న 1,50,000తో ఏం చేయాలో మీరు చెప్పండి అన్న. 20 లక్షలు ఉండేటప్పుడేమో ఆడెవడో పనికిమాలినోడి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దామో ఆలోచన చేసావు. అంతా ఖాళీ అయిపోయి 1,50,000 వచ్చినాక నా దగ్గరికి వచ్చి నన్ను ఏం చేయాలంటే నేనేం చెప్తాను చెప్పండి ఒకసారి. సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానో తెలుసా? అనేక సార్లు మన జీవితంలో వివేకంతో కూడిన తలంపులు మనం తలంచడం అనేది ఎన్నుకోకపోవడం వలన ఇలాంటి జీవితాన్ని మనం కొన్నిసార్లు అనుభవించాల్సి వస్తుంది. అందుకనే జీవితంలో వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు అన్న మాట కొంతమంది జీవితంలో నెరవేర్చబడదు. 20 లక్షలు నీకుంటే 20 లక్షలు వడ్డీకి ఇచ్చేస్తావా? అందులో ఒక 5 లక్షల రూపాయలు పెట్టి వ్యాపారం చేసినా పోయినా నాకు 15 లక్షలు ఉంటుంది అన్నటువంటి వివేకం నీకు లేదా? అన్నీ కలిపి వడ్డీ వ్యాపారం చేస్తావా? ఎంత భయంకరమైన విషయం. ఇప్పుడు చచ్చిపోదామని అనుకుంటున్నావు అంతే. ఒక తలంపు ఎప్పుడైతే వివేకవంతమైంది కాకుండా ఉన్నది నువ్వు ఎన్నుకున్నావో అక్కడ నుంచి అన్ని తలంపులు కూడా వివేకం లేని తలంపులుగానే మారిపోతాయి. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ధనవంతుడైన కొడుకు దూరంలో ఉన్న తన తల్లికి ఒక విలువైన బహుమతిని ఇవ్వాలని అనుకున్నాడు. ఏ బహుమతి ఇస్తే బాగుంటుందా అని బాగా ఆలోచించి నెట్లో సెర్చ్ చేసేటప్పటికి ఒక అందమైన పక్షి అమ్మకానికి వచ్చింది. అది ఒక బ్యూటిఫుల్ బర్డ్, మంచి రంగుల పక్షి. ఈ పక్షి యొక్క విశేషం ఏంటంటే ఇది 4,000 మాటలు మాట్లాడగలుగుతుంది, 3 భాషలు మాట్లాడగలుగుతుంది, అనేకమైన పాటలు పాడగలుగుతుంది. ఎన్ని లక్షణాలు ఉన్నాయి దానికి కదా! 4,000 మాటలు మాట్లాడుతుంది, 3 భాషలు మాట్లాడుతుంది, అనేకమైన పాటలు పాడుతుంది. అందుకే దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ. ఎంతో తెలుసా? $50,000 అంట. అంటే 35 లక్షల రూపాయలు. ఒక చిన్న బర్డ్ కానీ 35 లక్షలు. అయినా పర్వాలేదు, మా అమ్మ ఒక్కదే ఉంది, ఊసిపోకుండా ఉంది, ఇదన్నా కొన్ని ఊసులు చెప్తుంది అని చెప్పి 35 లక్షల రూపాయలు పెట్టి ఈ కుమారుడు తన తల్లి కోసం ఈ అందమైన మాటలాడే ఈ పక్షిని కొని బహుమతి కింద పంపించాడు. పంపించిన తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, అమ్మా నేను పంపించిన పక్షి ఎలా ఉంది అని. అబ్బా చాలా రుచిగా ఉందిరా, ఇట్ వాజ్ డెలీషియస్ అన్నదంట. వండుకొని తినేసింది అనమాట. అది సంగతి. ఎంత భయంకరం ఒకసారి చూడండి. 35 లక్షల రూపాయల పక్షి, రంగుల పక్షి, 4,000 మాట్లాడే పక్షి, అనేక భాషలు మాట్లాడే పక్షి, అనేకమైన పాటలు పాడే పక్షి. ఈ పక్షిని ఎలా ఉపయోగించుకోవాలన్న వివేకం లేదా? ఏం చేసింది? చాలా రుచిగా ఉందిరా, 1/2 కేజీ కూరకని తినేసింది. చాలా కాస్ట్లీ కూర కదా, 35 లక్షల రూపాయల కూర అది కదా. అనేకసార్లు మన జీవితంలో కూడా మనం కూడా వివేకం లేకపోవడం వలన ఇలాగే అనేకమైనవి పాడు చేసేసుకుంటూ ఉంటాం. ఎంత ఘోరమైన విషయం. ఆ మధ్యన ట్రైబల్ ఏరియాలో గవర్నమెంట్ వారంట కొంతమంది ట్రైబల్స్కి గేదెల్ని ఇచ్చారు. బాబు మీరు పాడిని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండండి, పాడి పరిశ్రమను కూడా మీరు అభివృద్ధి చేయండి, మీరు డైరీని డెవలప్ చేసుకోవచ్చు, మీకు మేము సబ్సిడీ ఇస్తామని చెప్పి అందరికీ కూడా ట్రైబల్ పీపుల్కి సగం మళ్ళీ తిరిగి బ్యాంక్కి చెల్లించేలా చక్కగా లోన్స్ ఇచ్చి గేదెలు ఇచ్చారు. మంచిగా పెంచుకొని పాలను అన్నిటినీ కూడా మీరు అమ్ముకుంటూ మీరు కూడా పైకి రండి అని చెప్పి గవర్నమెంట్ మంచి ఆలోచనతో వారికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ మినిమం బ్యాలెన్స్ అన్న బ్యాంకులో కట్టాలి కదా, అది కూడా కట్టట్లేదు. దాంతో బ్యాంక్ మేనేజర్ మిగతా వారందరూ కూడా ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వారందరిని పిలిచి, ఏమయ్యా అప్పులే కట్టట్లేదేంటి, ఏంటి గేదెలేవి లేవేంటి, తీసుకుని రండి అంటే, లేవండి అని చెప్పండి. గేదెలేవి ఎక్కడున్నాయి చెప్పండి అని చెప్పి, తిన్నాం అన్నారట. ఏం చేసావు? తిన్నాం అన్నాను. తిన్నావా? తిన్నాం. ఊరి పండగకి రోజుకో గేదెను కోసుకొని తినేశారంట. అసలు దేనికోసం ఇచ్చారు? పాలు పితుక్కొని అమ్ముకొని బ్రతుకుతాడు కదా అని గవర్నమెంట్ ఇస్తే వాటిని తిన్నాం అని అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా తిన్నాక తినేశారంట. అలాగే అనేకసార్లు మన జీవితంలో వివేకం లేకపోవడం వలన మనం పోగొట్టుకుంటాం. అందుకనే వివేకవంతమైన పరిస్థితులను ఎదుర్కొనే తలంపుల్ని మనం ఎన్నుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో నిజంగా ఇటువంటి మంచి తలంపుల్ని ఎన్నుకోగలిగే స్థితి మనకుందా? ఒక్కసారి ఆలోచించండి. వివేకం లేక అనేకసార్లు మనకున్న సామర్థ్యాన్ని కూడా వినియోగించకుండా మనం అనేకసార్లు పడిపోయిన వారంగా మనం ఉంటాం కదా. కొన్నిసార్లు మన చుట్టూ పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోగలిగే సామర్థ్యం మనకున్న వివేకం లేక అలా ఉండకూడదేమో అనుకుంటూ మనం ఆగిపోతూ ఉంటాం. పౌలు భక్తుడు గొప్ప వివేకంతో కొన్ని సందర్భాల్లో వ్యవహరించడం ద్వారా శత్రువు చేతుల నుంచి తప్పించుకున్నట్లు కూడా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకంటే వివేకంతో ఆ పరిస్థితిని ఎదుర్కొనేలా ఒక మంచి తలంపుని ఎన్నుకున్న తలంపుతో పౌలు భక్తుడు తప్పించుకున్నాడు. ఒక సందర్భంలో అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 22 verse 25 నేను చదువుతున్నాను, మీరు చూడండి. అపోస్తల కార్యములు
22వ అధ్యాయం 25వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 22 వర్స్ 25. నేను చదువుతున్నాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమియుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటేనెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడనెను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. చూసారండి, శిక్ష విధింపకుండానే రోమియుడిని బంధించడానికి, మీకు శిక్షించడానికి అధికారం ఉన్నదా అనేటప్పటికీ సహస్రాధిపతికి శతాధిపతికి గుండె జల్లుమన్నది. ఎందుకంటే తన్ని శిక్షించడానికి తాళ్లతో కట్టి హింసించడానికి రెడీ చేస్తున్నప్పుడు తన వివేకాన్ని ఉపయోగించి ఒక మంచి తలంపుని ఎన్నుకున్నాడు. రోమిని కొట్టే అధికారం మీకుందా? ఎందుకంటే రోమ ప్రభుత్వం చాలా శక్తివంతమైంది. రోమిని కొట్టే శిక్షించే అధికారం మిగతా వారికి ఎవరికి కూడా లేదు. ఏదైనా సరే రోమిల దగ్గరికే అది వెళ్ళాలి. అందుకనే ఆ శతాధిపతి సహస్రాధిపతి ఇద్దరూ భయపడిపోయి వెంటనే వదిలేశాడు. కారణం ఏంటంటే తన మీదకి ఒక భయం వచ్చినప్పుడు, తన మీదకి ఒక పరిస్థితి వచ్చినప్పుడు తను కూడా వారిని భయపెట్టేటువంటి ఒక ఆయుధాన్ని ఉపయోగించాడు. వివేకంతో కూడిన తలంపును తను తలంచాడు. అందుకని వెంటనే వారు భయపడి వెళ్ళిపోయారు. వివేకం లేకనే కొన్నిసార్లు మనం కూడా అనేక సార్లు దెబ్బల పాలు అయిపోతుంటాం. పౌలు అక్కడ గాయాలు తప్పించుకోవడానికి గల కారణం ఏంటంటే తనకున్న వివేకంతో కూడిన తలంపు, దైవ చిత్తానుసారమైన తలంపుతో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళగలిగాడు. ఒక రోజున ఒక పాము స్వామీజీ దగ్గరికి వెళ్ళిందంట. స్వామీజీ, ఏటి స్వామీజీ, నన్ను అందరూ కూడా చీచి అంటున్నారు ఎప్పుడు చూసినా అని అంటే, ఎందుకు అలా అంటున్నారంటే, ఏం లేదు, నన్ను అందరూ కూడా నువ్వు అందరినీ పొడుస్తున్నావు, కరుస్తున్నావు, చీ అని చెప్పి నన్ను అసహించుకుంటున్నారు స్వామి అంటే, మరి అలా కరవకుండా పొడవకుండా జాగ్రత్తగా ఉండొచ్చు కదా నువ్వు, ఎందుకు అలా ఊరకనే కరవడం పొడవడం, చక్కగా ఉండు, అందరూ నిన్ను కూడా మంచిదాని అని అంటారు అని. ఓకే స్వామి, ఈసారి నుంచి నేను ఎవరిని కరవను పొడవను అని చెప్పి ఊరుకోవడం మొదలుపెట్టింది. మంచిగా తినేసి వచ్చి ఒక చెట్టు దగ్గర చుట్టుకొని కూర్చొని ఉంది. కూర్చుంటే వాళ్ళంత దూరాన పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ పాముని చూశారు. అరే పాము రోయ్ అని చెప్పి చిన్న కర్రపొలు తీసుకొచ్చి దాన్ని ఇలా పొడిచాడు. పాము ఇలా చుట్టుకోవడం మర్చుకొని మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఏం కరవకూడదు కదా. ఇలా అనేటప్పటికి ఆడికి ఆనందం వేసింది. అబ్బాయి ఎంత మంచి పాము, కర్రతో ఎలాగన్నా ఏమంటలేదని ఇంకో 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు. అరే వెరైటీ పాము ఉందిరా ఇక్కడ, కర్రతో ఇలా అన్నా ఏమంటలేదంటే వాళ్ళు కూడా కర్ర తీసుకొచ్చి చాలు ఇలా తోయడం మొదలుపెట్టాడు. ఒకటి రాయిపికి తీసుకొని ఎసరడం మొదలుపెట్టాడు. తక్కువ తగిలింది దానికి, అయినా ఇలా ముడుచుకుంటా ఉంది. ప్రతి ఓడు దాన్ని పొడవడం, రాయి ఎసరడం చేయడంతో గాయాల పాలైపోయిందంట. మొత్తం రక్తం, గాయాలు, దెబ్బలు, ముఖం వాసిపోయి ఇలా చుట్టుకుంది. బాగా ఆడుకొని అప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ పాముకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అటువంటి సమయంలో స్వామీజీ అటువైపుకి వచ్చి చూశాడు. అరే పాము, ఏమైంది నీకు? చక్కగా ఉండేదాన్ని, దెబ్బలేంటి, గాయాలేంటి, మొహం ఏంటి అలా వాసిపోయిందని అంటే, నువ్వే చెప్పావు కదా స్వామి, ఎవరిని ఏం అనొద్దు, కరవద్దని అన్నావు కదా, అందుకే ఊరుకుంటే ఇలాంటి గాయాలన్నీ వచ్చాయంటే. అప్పుడు స్వామీజీ చెప్పాడంట, పిచ్చిదానా, నిన్ను కరొద్దన్నాను కానీ బొస కొట్టొద్దని అన్నానా? బొస ఎందుకు కొట్టలేదు నువ్వు? బుష్మంటే వెళ్ళిపోతారు కదా వాళ్ళు అని చెప్పి అన్నాడంట కదా. నిజంగానే పాము కరవడం అవసరం లేదు, బుష్ అనింది అనుకోండి, కర్ర రాయి ఉంటుంది అసలు అక్కడ, ఒక్కడుంటాడా పారిపోతారు. సో దానికి వివేకంతో కూడిన ఆలోచన ఎన్నుకోలేదు, గుడ్డిగా కొడేండ్రా అన్నట్టు ఊరుకుంది. మనం కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కొట్టకూడదు, కరవకూడదు, కానీ బుష్మ్ అనే లక్షణం వివేకంతో కూడింది ఉండాలి. అందుకే పాము వల్ల వివేకంగా ఉండండి అని చెప్పి కూడా దేవుడు నేర్పించాడు. సో మన జీవితంలో మంచి తలంపులు, జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొనే తలంపులు మనకి కావాలి అంటే మనం ఏ విధంగా ఈ మంచి తలంపులను ఎన్నుకోగలం? సింపుల్ అండి. ఈ తలంపుల్ని మనం ఎన్నుకోవాలి అంటే, ఈ మంచి ఆలోచనలు మనం ఎన్నుకోవాలి అంటే మనకు దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ఆలోచనకర్త. ఆయనకి ఎవరూ కూడా తలంపుల్ని ఇవ్వలేరు. ఆ ఆలోచనకర్త తన ఆలోచనలన్నీ కూడా ఇందులో రాయించాడు. ఈ ఆలోచనలు మనలాంటి ఆలోచనలు కాదు, జీవితంలో వచ్చిన ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే మంచి తలంపులన్నీ కూడా ఈ లేఖనాల్లో దేవుడు రాయించాడు. అందుకే మొదటి కీర్తన 2 వచనాల్లో కూడా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఫలిస్తారని కూడా దేవుడు రాయించాడు. సో ఈ రోజున మనం గనక ఈ శ్రేష్టమైన మన మంచి తలంపులను, మంచి ఆలోచనల్ని ఎన్నుకోవాలి అని మనం అనుకున్నట్లయితే, ఆ మంచి ఆలోచనలు, వివేకవంతమైన ఆలోచనలు ఎలా ఎన్నుకోగలమంటే ఈ వాక్యాన్ని చదవడం ద్వారా మాత్రమే మనం ఎన్నుకోగలం.
ఈ వాక్యాన్ని నువ్వెంతగా చదువుతావో, ఎంతగా ధ్యానిస్తావో, ఎంతగా ఆలోచిస్తావో అంతగా ఈ వాక్యం నీ జీవితంలో నింపబడినప్పుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగే యోగ్యమైన తలంపుల్ని ఎన్నుకోగలిగే సామర్థ్యం ఈ వాక్యం నీకు అనుగ్రహిస్తుంది. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు ఏమని రాయించాడు? కొలస్సియన్స్ చాప్టర్ 3 వర్స్ 16 ఆఖరిలో ఉంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్ అని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం. క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యంతో నీ హృదయం అంతటిని నింపేసుకుంటావో అంతగా ఈ యొక్క శాసనాలు మనకి మంచి ఆలోచనలు ఇస్తాయి. అందుకే నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని చెప్పి అన్నాడు. మన జీవితంలో దేవుని యొక్క వాక్యంతో ఎక్కువగా నింపేసుకోవాలి. నువ్వు పేదరికంలో ఉన్నా, కన్నీటి జీవితాన్ని అనుభవిస్తున్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ప్రతి ఒక్కరికి ప్రతిసారి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది తప్పనిసరి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మంచి ఆలోచనలు ఎన్నుకోవాలి. అంటే ఆ మంచి ఆలోచనలు ఎన్నుకోగలిగే సామర్థ్యం ఈ బైబిల్ గ్రంథం మనకి ఇస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథాన్ని నువ్వెంత ఎక్కువగా చదువుతావో అంతగా నీ ఆలోచన శక్తి పెరుగుతుంది. అంతగా నీ యొక్క ఆలోచనలో వివేచన, నీ ఆలోచనలో యోగ్యత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిపూర్ణత, నీ ఆలోచనలో దైవ చిత్తం సంపూర్తిగా ఇమర్చబడి ఉంటాయి. అందుకనే మన ఆలోచన మారాలి. ఆలోచన అనేది మారాలి అంటే దేవుని యొక్క వాక్యం మన ఆలోచనలు మార్చగలుగుతుంది. ఈరోజున మనం ఎన్నుకోవాల్సింది ఏంటో తెలుసా? మంచి తలంపులను, మంచి ఆలోచనల్ని ఎన్నుకోవాలి. మనం మంచి ఆలోచనల్ని ఎన్నుకోవాలి. అదే మనల్ని, మన చుట్టూ ఉండే సమాజాన్ని కూడా కడుతుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ శాసనాలు మాకు ఆలోచనకర్తలు కనుక నీ వాక్యంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మా హృదయం అంతా నీ వాక్యంతో నింపేసుకొని వాక్యంలో నుంచి మంచి తలంపులు ఎన్నుకునే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.